మనందరి ఫేవరెట్, మీ ఫేవరెట్, నా ఫేవరెట్ అయిన యమహా XSR 155 మళ్ళీ లాంచ్ అయింది 2026లో. కానీ ఇప్పుడు ఫుల్ బ్లాక్ కలర్లో మీరు చూసుకోవచ్చు. సో చాలామంది కామెంట్స్లో అడిగారు అండ్ అలాగే యమహాకి ఫీడ్బ్యాక్ కూడా వెళ్ళింది. సో దానివల్ల యమహా వాళ్ళు XSR 155లో బ్లాక్ని లాంచ్ చేశారు. ఫుల్ బ్లాక్ కలర్లో చాలా బాగుంది. ఈ బైక్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి అండ్ చూడడానికి ఎలా ఉంది అండ్ ఇంకా ఏదైనా చేంజెస్ ఉన్నాయా అండ్ 2026లో మీరు 150-160ccలో ఈ బైక్ని కొనొచ్చా లేదా అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. XSR 155 in black color. So just got you, it's looking beautiful. So let's ride this. Okay, look at that pull, look at that power. So basically already XSR 155 రివ్యూ చేసేసాం, కెఫే రేసర్ రివ్యూ చేసేసాం అండ్ అలాగే స్క్రామ్లర్ కూడా రివ్యూ చేసాం. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద బ్లాక్ ఎడిషన్. ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్. రైడింగ్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకుంటే ఇక్కడ 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది అండ్ అలాగే ఇందులో మంచి ఇనిషియల్ పుల్ అండ్ ఇనిషియల్ టార్క్ ఉంటుంది. రోల్స్ రాయ్స్ ఫర్ వాట్? సో ఈజీ టు రైడ్, కంఫర్టబుల్, స్లీకీ, చాలా ఫీచర్స్ ఉన్నాయి. XSR వచ్చినప్పటి నుంచి చాలా యూనిట్స్ సేల్ అవుతున్నాయి అండ్ అలాగే చాలామంది లైక్ చేస్తున్నారు దీన్ని. డైలీ కామెంట్ చాలా ఈజీగా స్లీకీగా మీరు చేయొచ్చు. అండ్ లాంగ్ డ్రైవ్స్ గురించి మాట్లాడుకుంటే లిటిల్ బిట్ ఆఫ్ లీనింగ్ పొజిషన్ ఉంది కానీ ఇట్ డజంట్ మ్యాటర్ కంపేర్ టు R15. సో VVA టెక్నాలజీ ఉంటుంది. VVA టెక్నాలజీ వల్ల మీకు అడిషనల్ పుల్ ఇస్తుంది అనమాట 7000 RPM తర్వాత. సో ఆ అడిషనల్ పుల్ వల్ల మీకు ఎక్కడ ఇంజన్లో ల్యాకింగ్ అనిపించదు, చాలా స్మూత్ అని ఉంటుంది అనమాట ఇంజన్. చాలామంది చెక్అవుట్ చేస్తున్నారు, ఇందాక ఫెయిలప్ చేసేటప్పుడు కూడా చెక్అవుట్ చేస్తున్నారు చాలామంది. సో ఇట్స్ ఐ క్యాచింగ్, ఇట్స్ లుకింగ్ గ్రేట్. ఓవరాల్ మీరు ఒకవేళ 2 lakhs పెడుతూ ఒక మంచి గుడ్ లుకింగ్ బైక్ అండ్ మంచి మైలేజ్ కావాలి, అలాగే మంచి పుల్ కావాలి, మంచి పవర్ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ రియలీ గుడ్. మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఐ థింక్ బ్లాక్ వర్షన్ వచ్చాక చాలామంది కొంటారు దీన్ని, ఎందుకంటే దిస్ ఈజ్ లుకింగ్ రియలీ గ్రేట్. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ఫేసింగ్ అంతా మీరు చూసుకోవచ్చు, అదే రెట్రో ఫినిష్, రెట్రో రౌండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సెంటర్లో ఇక్కడ XSR లోగో కూడా ఉంటుంది అండ్ టర్న్ ఇండికేటర్స్, లైట్స్ అన్ని ఎల్ఈడి సెట్ చేస్తున్నారు. అండ్ లుకింగ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ నుంచి మోడర్న్ రెట్రో ఫినిష్లో చాలా అమేజింగ్గా ఉంది. అండ్ గోల్డెన్ యూఎస్డి కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఈ బ్లాక్ కలర్కి ఆ గోల్డ్ కలర్ చాలా గుడ్ లుకింగ్ ఉంది. మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఇక్కడ ఫైబర్ ఇస్తున్నారు అండ్ గ్లాసీ బ్లాక్ కలర్లో ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సైడ్ ఫ్రేమింగ్ చూసుకుంటే ఇక్కడ మీరు ఫ్యూయల్ ట్యాంక్ అండ్ ప్యానెల్స్ అండ్ ఇంజన్ మొత్తం చూసుకుంటే టోటల్ కలర్ అంతా బ్లాక్ ఉంది. ఫుల్ బ్లాక్ బ్యాట్మ్యాన్ ఎడిషన్ లాగా ఉన్నట్టు కనిపిస్తుంది. ట్యాంక్ మీద అబ్జర్వ్ చేస్తే ఫుల్ బ్లాక్ కలర్లో ఉంది అండ్ యమహా లోగో అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ. అండ్ ఇది సిల్వర్ ఫినిష్లో ఉంది. అలాగే ఈ బ్లాక్ కలర్ మీద చూడడానికి చాలా బాగుంది. అండ్ సెంటర్లో అబ్జర్వ్ చేసిన ఇక్కడ ఫెయిల్ లిడ్ ఉంటుంది, అలాగే XSR లోగో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 3D ఎంబెడ్ లోగో ఉంది అండ్ ఇదంతా గ్రేయిష్ ఫినిష్ ఉందన్నమాట సెంటర్లో అంతా. సో ఈ ట్యాంక్ మెటీరియల్ అంతా మనం చూసుకుంటే అవుటర్ లేయర్ అంతా ప్లాస్టిక్ ఉంటుంది, బట్ లోపల మెటాలిక్ ట్యాంక్ ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్ ప్యానల్ అబ్జర్వ్ చేసినా కూడా ఫుల్ బ్లాక్లో ఇచ్చారు అండ్ అలాగే XSR లోగో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రేడియేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, సింగిల్ ఫ్యాన్ ఉంటుంది, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి. అండ్ ఇంజన్కి ఒక గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాస్ట్ కూడా మీరు చూసుకుంటే చాలా లెంతీ ఎగ్జాస్ట్ అండ్ అలాగే ఫుల్ బ్లాక్ కలర్లో ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒక ప్లాస్టిక్ లేయర్ కూడా ఇస్తున్నారు దీనికి అండ్ సిల్వర్ ఫినిష్ ఉంటుంది బ్యాక్ సైడ్. సో చూడడానికి చాలా బాగుంది. సీట్ డిజైన్ చూసుకున్నా ఇక్కడ డిజైన్ చాలా బాగుంటుంది దీన్ని అండ్ అలాగే ఒక బెల్ట్ కూడా ఇస్తున్నారు మూవ్ చేయడానికి అండ్ ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ గ్రాబ్ బార్స్ లాంటివి ఫిట్ ఆన్ చేసుకుంటే ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రౌండ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంటుంది, అలాగే టర్న్ ఇండికేటర్స్ ఎల్ఈడి ఇస్తున్నారు అండ్ అలాగే హజార్డ్ కూడా ఉంటుంది.
దీని బాడీ గురించి మాట్లాడుకుంటే డెల్టా బాక్స్ ఫ్రేమ్ ఉంటుంది చాసీ అంతా, అండ్ ఆ చాసీ కలర్ కూడా ఫుల్ బ్లాక్ కలర్లోనే ఇచ్చేసారు. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 155cc లిక్విడ్ కూల్ ఇంజన్ ఉంటుంది, అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 18.1 bhp ఆఫ్ పవర్ అండ్ 14.2 Nm ఆఫ్ టార్క్. సో ఇందులో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, అండ్ అలాగే VVA టెక్నాలజీ ఉంటుంది. VVA అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చువైజేషన్ అంటారు. సో 7000 RPM తర్వాత మీకు VVA ఆన్ అవుతుంది. అక్కడ మీకు అడిషనల్ పుల్ ఉంటుంది అనమాట. సో మీకు ఇంజన్లో పర్ఫార్మెన్స్లో ఎక్కడ ల్యాకింగ్ ఉండదు. వీల్స్ చూసుకుంటే ఇక్కడ బోత్ సైడ్ 17" అలా వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫుల్ బ్లాక్ కలర్లో. పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 17" అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్స్ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ MRF జాబా టైర్ ఇస్తున్నారు. అండ్ అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 100/80 ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 282 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు, వైబ్రేట్ డిస్క్ బ్రేక్ అనమాట. సో బ్రేకింగ్ చాలా బాగుంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది ఇందులో. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ అప్సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, దట్ టు గోల్డెన్ USD. రియర్ వీల్ చూసుకున్న 17" అలా వీల్ ఉంటుంది. అండ్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే MRF రేవ్స్ టైర్ ఇస్తున్నారు రియర్ సైడ్. అండ్ అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 140/70R ఉంటుంది. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 220 mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. సో డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది, వైబ్రేట్ డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. సో ఈ బైక్లో బ్రేకింగ్ టాప్ నాచ్ ఉంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఉంది, లింక్ సస్పెన్షన్. ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 10 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 45 to 50 km/లీటర్ ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు రైడ్ చేసేదాన్ని బట్టి మీకు మైలేజ్ వస్తుంది. అండ్ అలాగే ఒక్క ఫుల్ ట్యాంక్లో మీరు అరౌండ్ 400 to 450 km రైడ్ చేయొచ్చు అనమాట. సో 10 liters అని మాత్రం వరి అవ్వకండి. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 810 mm ఆఫ్ సీట్ హైట్, అలాగే 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో సీట్ హైట్ గురించి డౌట్స్ ఉంటే మాత్రం టెస్ట్ రైడ్ తీసుకోండి. నాకైతే పర్సనలీ సీట్ హైట్ మీద ఎక్కువ ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పర్లేదు, బాగుంది. అండ్ లీనింగ్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే లిటిల్ బిట్ ఆఫ్ లీనింగ్ పొజిషన్ అయితే ఉంది, ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ పొజిషన్ ఇవ్వడం కోసం ఇలా డిజైన్ చేశారు. బట్ మీకు స్ట్రెయిన్ అయితే ఏముండదు డైలీ ట్రాఫిక్లో. అలాగే కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 137 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్. ఒకవేళ మీరు బిగినర్ అయితే మాత్రం ఈ వెహికల్ మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఈ బైక్లో లైటింగ్ చూసుకున్నా కూడా ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది, రౌండ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. అండ్ లైటింగ్ కూడా పర్లేదు, డీసెంట్గా ఉంది. అండ్ దీంట్లో వాడిన లైట్స్ అన్ని LEDనే, అండ్ అలాగే హజార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కాన్సోల్ చూసుకుంటే ప్రీవియస్ దానికి ఇప్పటికి ఏం చేంజ్ లేదు, అదే కాన్సోల్ పెట్టేశారు. ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. Okay guys, so this was our full review of Yamaha XSR 155 Black Edition. సో ఈ బ్లాక్ కలర్ కావాలని చెప్పి చాలామంది వెయిట్ చేశారు, అండ్ చాలామంది వెయిట్ చేయలేక ఉన్న కలర్సే కొనుక్కున్నారు. బట్ వెయిట్ చేస్తుంటే మాత్రం మీకు చాలా లక్కీ అనే చెప్తాను, ఎందుకంటే ఈ బ్లాక్ కలర్ చాలా డిమాండింగ్ అండ్ చాలా గుడ్ లుకింగ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు బైక్. అండ్ ఫ్రంట్ సైడ్ గోల్డెన్ USD కూడా ఈ బ్లాక్ కలర్కి బాగా సూట్ అవుతుంది. అలాగే ఈ యమహా లోగో కానీ ఇంకా సిల్వర్ ఫినిష్ ఏవైతే ఇచ్చారో అవన్నీ ఈ బ్లాక్ కలర్లో బాగా బ్లెండ్ అయ్యాయి. సో చూడడానికి అయితే చాలా అమేజింగ్ ఉంది. దీన్ని లిటిల్ స్క్రామ్లర్ కిట్ లాగా కానీ కెఫే రేసర్ కానీ యాడ్ ఆన్ చేసుకున్నా అవి కూడా బాగుంటాయి. కమింగ్ టు ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ మనకు తెలిసిందే, చాలా బాగుంటుంది. మంచి ఇంజన్ ఇది 155cc. సో మంచి టార్క్ ఉంది, మంచి పవర్ ఉంది, అండ్ అలాగే VVA టెక్నాలజీ కూడా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది, అండ్
అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. సో గేర్ షిఫ్టింగ్లో కూడా మీకు ఇబ్బంది ఉండదు. అండ్ సేఫ్టీ వైజ్ కూడా బ్రేకింగ్ చాలా బాగుంది. సో స్పెసిఫిక్గా మోడ్స్ లాంటివి ఏమి ఉండవు, కానీ VVA మాత్రం ఉంటుంది 7000 RPM దగ్గర, అది ఆన్ అయిపోతుంది మీకు ఆటోమేటిక్గా. కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ చూసుకుంటే హ్యాండ్లింగ్ చాలా బాగుంది, చాలా ఈజీ టు కంట్రోల్ ఉంది, చాలా స్లీకీ ఉంది. ట్రాఫిక్లో బాగా రైడ్ చేయొచ్చు మీరు. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడితే మనకు తెలిసిందే, సీట్ చిన్నది. అండ్ మీరు బ్యాక్ రెస్ట్ కానీ గ్రాబ్ బార్స్ కానీ ఇలాంటివి ఫిట్ చేసుకుంటే మీకు కంఫర్టబుల్ ఉంటుంది. సో ఈ బైక్ని మీరు ఎందుకు కొనాలి అంటే, ఒకటి మైలేజ్ కోసం, ఇంకొకటి లుక్స్ కోసం, అలాగే ఇంకొకటి పవర్ కోసం. పవర్ చాలా బాగుంటుంది, లుక్స్ చాలా అమేజింగ్ ఉంటాయి. అండ్ అలాగే మైలేజ్ మీకు 45 to 50 km/L మైలేజ్ వస్తుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది. మీకు కాస్ట్ సేవింగ్ ఉంటుంది, అలాగే డిజైన్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ కావాలనుకుంటే మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,90,000 to 2 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ సిటీకి అకార్డింగ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో హీటింగ్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా బ్రేకింగ్ చాలా అమేజింగ్ ఉంటుంది. బైబ్రేట్ డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు, డ్యూయల్ చాలా ABS ఉంది. సో సేఫ్టీ వైజ్ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది, బట్ రియర్ సస్పెన్షన్ నీడ్స్ టు అప్గ్రేడ్. సో ఇది నెక్స్ట్ వచ్చే వర్షన్స్లో ఏమైనా అప్గ్రేడ్ చేస్తారు యమహా వాళ్ళు. అండ్ కాన్సోల్ చూసుకున్నా కూడా మీకు మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ అలాగే బంచ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో, మీరు అవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ని విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. విజిట్ చేసేటప్పుడు మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. సో ఈ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోకండి. ఇంకా మీకు ఈ బ్లాక్ కలర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.